ಜೀವನದಲ್ಲಿ ಕಡಿಮೆ ಮಾಡುತ್ತೇನೆ. ಪ್ರಸಾದ್ ಸೇವೆಗಾಗಿ ನೋಡ್ರಿ, ದಾನ ಧರ್ಮ ಎಂಬುದು ಜೀವನದಾಗ ಭಾಳ ಹೆಚ್ಚಿಂದ್ರಿ. ನಾವೇನು ಬೆಳೆಸಿದ್ರು ಹೋಗಾಗುವ ಯಾಕೆ ಹೋಗಲ್ಲ, ಪುರಾಗುವ ಯಾರು ನಾವು ತಂದಿಲ್ಲ. ಇದೇ ದಾನ ಧರ್ಮ ಮಾಡೋದಂದ್ರೆ ಭಾಳ ಒಳ್ಳೆಯದು. శ్రీశైల క్షేత్రంలో ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీములు, ఆళ్లగడ్డ టీము మరియు కోయిలకుంట్ల టీము మరియు ముఖ్యంగా ఆత్మకూరు స్టేషన్ టీము మరియు నందికొట్కూరు స్టేషన్ టీము, జిల్లాలో వివిధ స్టేషన్లకు సంబంధించిన వారి సిబ్బందితో ఇక్కడ దగ్గర 8 రోజుల నుండి ఇక్కడే ఉండి ఈ ఎన్డీపీఎల్ కానీ, డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, నాటు సరాయి కానీ ఎటువంటిది భక్తులకు ఆటంకం కలగకుండా డిపార్ట్మెంట్లో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని రాజశ్రీ కలెక్టర్ గారి ఆదేశాలు కూడా వెరీ పర్టికులర్గా ఉన్నాయి. అందువల్లనే మేము దగ్గర 50 మంది స్టాఫ్ ఇక్కడ కాటేజీ 60లో మాకు స్టేషన్ అలాట్ చేశారు. అక్కడి నుంచి ప్రతిరోజు ఉదయము సాయంత్రము లేకుండా కంటిన్యూగా మఫ్టీలో తిరిగే వాళ్ళు మఫ్టీలో, మరియు లింగాలగట్ట దగ్గర అదేవిధంగా చెక్ పోస్ట్ కూడా అరేంజ్ చేశాము. అక్కడ కూడా మా సిబ్బంది తనిఖీలు జరుపుతున్నారు. ఎటువంటి లిక్కరు ఇక్కడ భక్తులకు ఆటంకం పడకుండా చూసుకోవడానికే మేము ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నాము. ఆ సందర్భంగానే నిన్నటి వరకు 7 కేసులు నిన్న బుక్ చేశాము. ఈరోజు ఉదయం నుండి 3 కేసులు బుక్ చేశాము. 3 కేసుల్లో ప్రాపర్టీ 60 బాటిల్స్ దొరికాయి. 60 బాటిల్స్లో ఎన్డీపీఎల్ తెలంగాణ లిక్కర్ ఉంది, డిపిఎల్ లిక్కర్ కూడా ఉంది. దాంట్లో భాగంగా 3 అరెస్ట్ చేయడం జరిగింది. అందుకే ప్రజలు విరివిరిగా మాకు ఏదన్నా ఎక్కడన్నా ఈ లిక్కరు సంబంధించిన సమాచారం ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా మాకు తెలిపితే ఇక్కడే కాటేజ్ నెంబర్ 60లో ఉంటారు. మాది కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేశాము. దయచేసి ప్రజలు మాకు సహకరించాలా. ప్రతి ఒక్కరూ ఏదైనా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి. ఇంకా మేము ఉత్సాహంగా పనిచేయడానికి మీరు మాకు సహకరించాలా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇటువంటి మత్తు పానీయాలకు బానిస కాకుండా వాళ్ళు ఇచ్చేదానిలకు మీరు అప్రమత్తంగా ఉండి ఏ విషయాలు జరగకుండా పండగకు వచ్చిన భక్తులందరూ సుఖ సంతోషాలతో ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై హింద్.